క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ తరపున ఈ ఉదయకాలపు ప్రార్థనను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఈ శుక్రవార దినమున ఉపవాస ప్రార్థనలో దేవుడు మేలు చేయలాగున 120వ కీర్తనలో 2-3 వచనాలు ధ్యానించుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. 121. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవాయే నాకు సహాయము కలుగ చేయును. చూడండి, కీర్తనాకారుడు ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు ధ్యానించబోతున్నాం. దావీదు శ్రమల్లో దేవునికి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు దావీదుకు ఉత్తరం ఇచ్చాడు. తర్వాత ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అంటే ఈ లోకంలో మానవుడు తనకున్న బలము చేత, తనకున్న జ్ఞానము చేత, తనకున్న ధనము చేత, తనకున్న బలము చేత అహంకారులై, అజ్ఞానులై దేవుణ్ణి మర్చిపోతూ, అందుకంటున్నాడు, మన నాలుకలను జాగ్రత్తగా పెట్టుకొనవలన వాక్యం. దావీదు అంటున్నాడు, శ్రమల్లో, అదే 91వ దావీదు కీర్తనలో, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తిపరచెదను. ఎఫెసీ గ్రంథంలో వాక్యంలో సెలవిస్తే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. తర్వాత కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు, దేవా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. అంటే ఒక ఇంట్లో వెళ్ళి క్రొవ్విన దూడను తినడం కంటే ప్రభు మందిరంలో ప్రార్థనలో, వాక్యములో దేవుని జ్ఞానము చేత నింపబడి, ఆ వాక్యము ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు దీవెనకరంగా కలుగునట్లుగా, మరి మన పాపములను, అందుకే 103వ కీర్తనలు అంటాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ఆయన ప్రతిఫలము ఇవ్వలేదు. ప్రజలారా, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువు నామాన్ని అడగాలి. ఆర్థికమైన, అనారోగ్యమైన, పేదరికమైన ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేవు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపినప్పుడు కుటుంబాలలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునితో నువ్వు సహవాసం కలిగి జీవించినప్పుడు, శ్రమల్లో దేవుణ్ణి ఆరాధించినప్పుడు, శ్రమల్లో పరిశుద్ధాత్మ దేవుని పాదాల కింద నువ్వు అడిగినప్పుడు, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవించబోతున్నాడు. అందుకే అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగును. అందుకే పరిశుద్ధులారా, దేవుని బిడ్డలారా, ఇతరుల కొరకు ప్రార్థించండి, ఇతరుల కుటుంబాల కొరకు మేలు చేయండి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని బాధించు వారిని దీవించుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. అప్పుడు దేవుడు వాళ్ళకు మారుమనసు కలిగించి పాప క్షమాపణ కూడా కలిగిస్తాడు. అందుకే నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు, మొదటగా దేవుడు మన శ్రమల్లో ఉత్తరమిచ్చే దేవుడు. రెండోది కొండల తట్టు మన కన్నులెత్తినప్పుడు దేవుడు సహాయము కలుగజేసే దేవుడు. అదేవిధంగా ఆయన కీర్తనలో ఇంకో మాట అంటాడు, ఏమంటాడంటే, చూడండి,
125వ దావీదు కీర్తనలో యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. తర్వాత భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. తర్వాత 127 కీర్తనలు అంటాడు దేవుడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తర్వాత ఇంకో మాట అంటాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదవచనమే తప్ప శాపవచనము నీ నోట నుండి రానియకు అని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలము సెలవిస్తాడు. అవమానాలు, నిందలు అన్నీ కూడా ప్రభువే చూస్తూ ఉన్నాడు. ఆర్థికం ఎన్ని బాధలున్నా దేవుడు తన దూతలను పంపి మనకు సహాయము కలిగించునుగాక. కాబట్టి వాక్యము, శ్రమలో ప్రభువుకు మొరపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, రాత్రికాలమంతా చక్కటి నిద్రను, ఆరోగ్యాన్ని, వృద్ధులను, పెద్దలను, దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, రాష్ట్రాల కొరకు, కర్నూలులో ఉండే ప్రతి సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాలలో సమాధానం కలుగునుగాక. దుష్టాత్మలను, దురాత్మలను యేసు నామములో బంధించమని ప్రార్థన చేస్తున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కుటుంబాలలో ఐక్యత కలుగునుగాక. భార్యాభర్తల మధ్య సమాధానం, అన్నదమ్ముల మధ్య సమాధానం, బంధువుల మధ్య సమాధానం, పిల్లల మధ్య సమాధానం. కుటుంబాలలో యేసు నామములోనే సమాధానము వాక్యమును పంపుతున్నాము తండ్రి. ఈరోజు ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన దినంగా ఈ దినం నుండి రాత్రంతా కూడా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని వాడుకొనుగాక. మా పాపములను క్షమించండి, మా పితరుల పాపములను క్షమించండి. మా దోషములు మా బిడ్డల మీదకి రాకున్నట్లుగా నీ రక్త ప్రోక్షణంతో కడిగి మమ్మలను క్షమించుమని మా కుటుంబాలలో ఉన్న పెద్దల కొరకు, వృద్ధుల కొరకు, భార్యల కొరకు అందరికీ మారు మనస్సు కలిగించి పాప క్షమాపణ, ఆర్థికమనే ఆ యొక్క దానిని జయించుటకు ప్రభువా నీ కృప అనుగ్రహించమని. అయ్యా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ తలపెడుతున్న ఆగస్టు నెల 27వ తేదీ ఆత్మీయ ఆరాధన సదస్సును దీవించమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి విధమైన వాతావరణం కొరకు అయ్యా, అక్కడ సంఘ పెద్దల కొరకు, సంఘ అందరిలో ఏక మనసుతో ఈ కార్యక్రమం ఆది నుండి అంతవరకు నీ దేవదూతలు పంపి జరిగించును. ఆయన పాటల ద్వారా, స్తుతి ద్వారా, ముగ్గురు సహోదరుల ద్వారా, వాక్యము ద్వారా, అధ్యక్షుల ద్వారా వాళ్ళ కుటుంబాలను ఆరోగ్యంతో నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపండి. వారు వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేదుగాక. నా తండ్రి, స్తుతి ఆరాధనలో పాటలు పాడుతున్న యవనస్తులు సంగీతము కొరకు, అయా భోజనముల కొరకు, ఆర్థిక వనరుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అన్నీ కూడా యేసు నామములో విడుదల చేయమని, మీరే ఆకాశం నుండి కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నారు. అద్భుతం జరుగుతుంది. ప్రతి గుప్పిలి చేయిపి వగలకు సాయం చేయండి. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను దీవిస్తున్నందుకు వందనాలు, ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, పరిశుద్ధాత్మ దేవుడే అద్భుతాలు చేయదుగాక, స్వస్థతలు జరుగునుగాక. రోగుల కొరకు, అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, షుగర్ పేషెంట్ల కొరకు, థైరాయిడ్, క్యాన్సర్, అల్సర్, కుటుంబాలలో మరణాలు ఉన్న కుటుంబాలకు ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తూ, నేనా ఆకాశము నుండి కుప్పిలు విప్పి నీ కృప అనేక మంది స్పాన్సర్లను లేవనెత్తుమని, వాళ్ళ గుప్పిలు విప్పి హోలీ ఫైర్ మినిస్ట్రీస్కు సహాయము యేసు నామములో చేదురుగాక. ఎంతమంది బిడ్డలు ట్రాన్స్ఫర్ల కొరకు ప్రార్థిస్తున్నారు. అయా, తిరుపతిలో ఒక సహోదరి కోసం ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఆమె కోరుకున్న స్థలంలో దేవుడు ట్రాన్స్ఫర్ అనుగ్రహించునుగాక, అద్భుతం జరిగించునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన, చీకటి శక్తులను బంధిస్తున్నాం, అప్పుల సమస్యలను బంధిస్తున్నాం, కుటుంబాలలో ఉన్న కలహాలను బంధిస్తున్నాం. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఏక మనస్సు, ఏకాత్మ, అందరూ కలిసి బ్రతుకుటకు, అనేకుల కొరకు ప్రార్థించుటకు కృప కుమ్మరించమని, ఈ దినమంతట్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో అభిషేకించమని
ప్రార్థన చేస్తూ ఆత్మీయ ఆరాధన సదస్సును దీవించమని ఆశీర్వదించమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆగస్టు 27 జరగబోయే వినాయక చవితి బుధవారం రోజు ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు 3 దైవ సేవకుల ద్వారా లక్ష్మీపురం ఏబిఎం చర్చిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రార్థన చేయండి. మీరందరూ ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ కార్యక్రమం యూట్యూబ్ లైవ్ ఛానల్ జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ లైవ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం మొత్తం ప్రకటించబడుతుంది. ఆర్థిక అవసరతల కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ మినిస్ట్రీ కోసం ప్రార్థించండి. మీ అమూల్యమైన హస్తముల చేత ప్రభు పని కొరకు, ప్రభు మహిమ కొరకు మాత్రమే మీ గుప్పిలు విప్పి ఈ మినిస్ట్రీకి సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కుటుంబాలలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, కృప, ఆరోగ్యమును అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. మా ఫోన్ నంబర్ 7659091876 7659091876. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.